అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు మనకు రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్లు ఒక సమాచారం అయితే రావడం జరిగింది. ఒకవేళ రేపు కనుక మిస్ అయితే 30వ తారీఖున ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన సహాయాన్ని విడుదల చేసేందుకు మన ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిపి ఏర్పాట్లు అయితే చేసింది. మరి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. అనేక వాయిదాలు కూడా పడ్డాయన్నమాట ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బుల విడుదలలో. మరి తాజాగా ఇప్పుడు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి నిధుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మరి నిధుల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల తొలి విడత 7,000 రూపాయలకు ఆమోదం అయితే లభించింది ఎట్టకేలకు. మరి రేపటి నుంచి డబ్బులు జమ అవుతాయంటున్నారు. మనకు ఏ రైతులకు జమ అవుతాయి, ఏ రైతులకు జమ కావు, మరి రైతులు అన్నీ కూడా చేసుకున్నా కానీ ఒక కారణం చేత మీకు డబ్బులు పడకపోవచ్చు. మరి ఆ కారణాన్ని ఎలా తెలుసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఒకవేళ రైతులకు డబ్బులు విడుదల చేసిన తర్వాత డబ్బులు పడకపోతే పరిస్థితి ఏంటి, ఏం చేయాలనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అలాగే తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతి సమాచారాన్ని నేను మీకు అందిస్తూ ఉంటాను. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూస్తే, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 45,71,000 మంది రైతుల ఖాతాల్లోకి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాయి. మరి ఇందులో 42 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ సాయాన్ని అందిస్తుంటే, మరి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ అందిస్తుంటే, మిగిలినటువంటి 3,60,000 మందికి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ రెండు కూడా కలిపి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాయి. మరి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. రైతులకి డబ్బుల్ని ఎప్పుడో విడుదల చేయాల్సి ఉన్నా కూడా అనేక కారణాల వల్ల ఈ యొక్క డబ్బుల విడుదల అనేది వాయిదా వేస్తూ వస్తున్నారు. ఎందుకు వాయిదా పడుతుందని చూస్తే, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేస్తుందో అప్పుడే మనకు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం తరపున వచ్చేటువంటి డబ్బులతో కలుపుకునే ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని ఇవ్వాలి. కాబట్టి మరి దానివల్ల ఇప్పటి వరకు కూడా మనకు లేట్ అయితే అవుతూ వచ్చింది. మరి ఇప్పుడు ఎట్టకేలకు రేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా అన్నీ కూడా చేసుకునేశారు. అందరూ కూడా ఆ లిస్టు ప్రకారం అన్నీ కూడా చేసుకుని మీరు సిద్ధంగా ఉన్నారనమాట. మరి లిస్టు ప్రకారం అన్నీ చేసుకుని సిద్ధంగా ఉన్నటువంటి ప్రతి రైతు ఖాతాకు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా 7,000 రూపాయలు అయితే జమ అవుతాయి. మరి అన్నీ చేసుకున్నా కూడా డబ్బులు పడినటువంటి రైతులు కొంతమంది ఉంటారు. ఎందుకు పడవ అనేది నేను చెప్తాను. మరి పడకపోవడానికి కారణం ఏంటని చూస్తే, ముఖ్యంగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా ఎవరైతే రైతులు ఉన్నారో వారికి డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా వారు ఏం చేయాలంటే అన్నీ కూడా అప్డేట్ చేసుకుని ఉండాలి. ఈకేవైసీ కానీ, ఎన్పిసిఐ లింక్ కానీ, ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కానీ ఇవన్నీ కూడా చేసుకుని ఉండాలి. మరి ఇవన్నీ కూడా ఎవరైతే చేసుకున్నారో ఆ రైతులకు ఎట్టకేలకు డబ్బులు వచ్చేస్తాయి. మరి కానీ ఇవన్నీ కూడా చేసుకున్నా కూడా కొంతమంది రైతులకు ఇక్కడ డబ్బులు జమ అయ్యే అవకాశం లేదు. మరి ఎందుకు జమ కావని చెప్తే కనుక మీరు ఖచ్చితంగా ఈ పని మీరు చేసుకుంటారు. ఎందుకంటే చాలామంది గతంలో ఏదో ఒక అకౌంట్ ఇచ్చింటారు, ఆ అకౌంట్ ఇప్పుడు సక్రమంగా పనిచేయట్లేదు. చాలామంది రైతులకు ఈ విషయం తెలియట్లేదనమాట. ఎందుకంటే వాళ్ళు యథావిధిగా మనకు డబ్బులు పడతాయని అనుకుంటున్నారు. కానీ కొన్ని బ్యాంక్ అకౌంట్లకి ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోవడం, అలాగే కొన్ని బ్యాంక్ అకౌంట్లు అనేది హోల్లోకి వెళ్ళిపోవడం, కొన్ని బ్యాంకులు వేరే బ్యాంకుల్లో కలిసిపోవడం, ఇట్లా అనేక కారణాలు ఉన్నాయి. మరి ఈ కారణాల వల్ల ఏంటంటే వీరు ఈకేవైసీ చేసుకున్నా, ఎన్పిసిఐ లింక్ చేసుకున్నా, ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్నా, ఇవన్నీ కూడా చేసుకున్నా కూడా మనకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉందన్నమాట. మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నీ కూడా చేసుకుని ఒకసారి బ్యాంక్ ఖాతాలోకి ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయి. కాబట్టి ఈ బ్యాంక్ ఖాతా కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చూసుకోండి. బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉంటే మీకు తప్పకుండా డబ్బులు అయితే వచ్చేస్తే, ఒకవేళ బ్యాంక్ అకౌంట్ కనుక కరెక్ట్గా లేకపోతే మీకు డబ్బులు రావు. కాబట్టి మీరు ఏం చేయాలంటే బ్యాంక్ అకౌంట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ బ్యాంక్ అకౌంట్ కనుక కరెక్ట్గా లేకపోతే
మీకు ఈ డబ్బులు రావు. మరి ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే వెంటనే మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఈకేవైసీ పూర్తి చేయొచ్చు. లేదా pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి కూడా ఈకేవైసీ అనేది పూర్తి చేయొచ్చు. మరి 2 విధాలుగా కూడా ఈకేవైసీ చేయొచ్చు. లేదంటే మీ సేవా సెంటర్కి వెళ్ళి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ తీసుకెళ్తే వేలిముద్ర అనేది వేసి కూడా మీరు ఈకేవైసీ పూర్తి చేయొచ్చు. ఇట్లా ఈకేవైసీ పూర్తి చేసుకుంటే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయి. మొట్టమొదటి కంటే ఇంకా ఎవరు చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే ఈ అప్డేట్. మరి వారు వెళ్ళి వెంటనే కూడా ఈకేవైసీ అనేది పూర్తి చేయండి. ఇక రెండవదిగా చూసుకుంటే ఎన్పిసిఐ లింకు. మరి ఎన్పిసిఐ లింక్ ఎవరైతే రైతులు పూర్తి చేసుకోరో వారికి డబ్బులు పడవు. మరి కొత్త అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ చేసుకోండి. లేదు అనుకుంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. అక్కడ ఓపెన్ చేసేటప్పుడు మాకు ప్రభుత్వ పథకాలకు అని చెప్పి అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్లో. మీకు ఈ యొక్క డబ్బులు రావడానికి ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంటుంది. మరి ఇట్లా రకరకాలుగా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల సాయాన్ని అందిస్తూ ఉందన్నమాట. కాబట్టి మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి. ఇంకా చాలామంది రైతులు ఏంటంటే ఈ ఈకేవైసీతో పాటుగా ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోలేదని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది. ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకోలేదో ఆ రైతులు ఖచ్చితంగా చేసుకోవాలి. ప్రభుత్వం తీసుకొచ్చిందే ఎవరైతే బోగస్ రైతులు ఉన్నారో, అంటే అర్హత లేనటువంటి రైతులు ఉన్నారో వారిని తొలగించడానికి. కాబట్టి మీరు కనుక ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కనుక చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదు. కాబట్టి మీరు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలి. మరి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీ యొక్క ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ అవసరం లేదు. ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ ఉంటే చాలు. పట్టాదారు పాస్ పుస్తకం, ఈ 3 ఉంటే కనుక మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అంటే మాకు ఇంత భూమి ఉంది అని చెప్పేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే మరికొంతమంది ఏంటంటే ఇంకా వెబ్లాండ్లో అంటే మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ లింక్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి పట్టాదారు పాస్ పుస్తకానికి కనుక మీరు ఆధార్ అనేది లింక్ చేసుకోకపోతే మీకు యొక్క డబ్బులు జమ అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ లింక్ అయ్యిందా లేదా అని చెప్పేసి తెలుసుకోండి. ఒకవేళ లింక్ కాకుండా ఉంటే వెంటనే లింక్ కూడా చేసుకోండి, మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు. మరి ఇవన్నీ కూడా మనం చేసుకున్నామా లేదా, ఇవన్నీ కూడా మనకు ఎలిజిబుల్ ఉందా లేదా, అర్హత ఉందా లేదా, మరి వీటి ద్వారా మనకు డబ్బులు అందుతాయా అందవా అనే విషయాలన్నీ కూడా మీరు స్వయంగా తెలుసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా ఎవరైనా చేసుకునే వారు ఉంటే ఈ వీడియోను షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ మీకు అందించడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం తరపున. మరి ఇప్పటికే మనకు లేట్ అయిపోయింది, రైతులకు ఎప్పుడో రావాల్సిన డబ్బులు ఇవి. మరి ఇప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయి, నైరుతి ఋతుపవనాలు రాకతో మరి ఖరీఫ్ సీజన్ కూడా మొదలైంది. కాబట్టి రైతులు పంటలు వేసుకోవడానికి మనకు దుక్కులు దున్ని రెడీగా ఉన్నారు. మరి రైతులకు విత్తనాలు కూడా సరఫరా చేస్తుంది మన ఏపీ ప్రభుత్వం సబ్సిడీ రూపంలో. ఇట్లా అన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం కూడా ఈ డబ్బులను విడుదల చేసేస్తే రైతులకు కొంచెం ఎరువులు తీసుకోవడానికి, వీటికి పొలాలు దున్నుకోవడానికి, వీటన్నిటికీ కూడా డబ్బులు అనేది ఉపయోగపడతాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించింది. మరి కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ సాయాన్ని విడుదల చేసేందుకు సిద్ధమైపోయాయి. మరి రైతులంతా కూడా రెడీగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధిని అయితే పొందండి. ఇప్పటికే లిస్టులో పేర్లు అయితే ఉన్నాయి. మరి ఆ లిస్టు ప్రకారం మీరు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధిని అయితే పొందవచ్చు. మరి ఒకసారి లిస్టులో కూడా పేర్లు చెక్ చేసుకోండి. ఈ అర్హుల లిస్టులో పేర్లు ఉంటేనే డబ్బులు వస్తాయి. కాబట్టి నేరుగా మీరు రైతు సేవా కేంద్రానికి లేదా ఇంట్లో కూర్చొని అన్నదాత సుఖీభవ.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి లేదా pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు స్టేటస్ అనేది చెక్ చేసుకొని మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్తో మీకు యొక్క లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అని తెలిసిపోతుంది. లిస్టులో కనుక ఏదైనా పొరపాటు ఉంటే రైతు సేవా కేంద్రానికి వెళ్ళినా లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా కూడా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం తీసుకెళ్లి మీకు క్లియర్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అనేది వస్తాయన్నమాట. కాబట్టి ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు. మరొక 2 రోజుల్లో మనకు రేపే డబ్బులు అన్నారు. ఒకవేళ రేపు జమ కాకపోయినా కూడా ఎల్లుండి 30వ తారీఖు ఖచ్చితంగా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే జమ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి సిద్ధంగా ఉండండి, రెడీగా ఉండి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి తొలి విడత సాయాన్ని మీరు పొందండి. ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ సాయాన్ని అందిస్తూ ఉంటుంది. మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క డబ్బులు అనేది జమ అవుతూ ఉంటాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల తరఫున మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. తప్పకుండా మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ, ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకుని మీరు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన 7,000 రూపాయలనైతే పొందండి. వెంటనే వెళ్ళి లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. మరి ఇది
రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులకు సంబంధించి వచ్చిన మరొక అప్డేటు. వీడియోను తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు.